వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. భారతదేశం త్వరలో ముఖ్యంగా విశాఖ తీరంలో బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వరకు పెద్ద ఎత్తున మిసైల్ టెస్టింగ్ని జరపనుంది. ముఖ్యంగా ప్రత్యర్థి దేశం చైనాకు ఒక థ్రెట్ విసరనుంది. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం నోటం జారీ చేసింది. అంటే నోటీస్ టు ఎయిర్మెన్. అంటే ముఖ్యంగా విశాఖ తీరంలో బంగాళాఖాతం నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి 3240 కిలోమీటర్ల పరిధి గలటువంటి ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించింది. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి ప్రకటన గతంలోనే 2 సార్లు విడుదలైంది, 2 సార్లు పోస్ట్పోన్ అయింది. ఇది 3వసారి విడుదల చేయడం. వాస్తవానికి గతంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 మధ్యన మిసైల్ టెస్టులు తలపెట్టాలని చెప్పి నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో అయితే 3485 కిలోమీటర్ల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించింది. దీనికి సంబంధించి అప్పట్లోనే ఒక నోటం జారీ చేసింది నవంబర్ చివరాఖరులో. ఆ తర్వాత దీన్ని రద్దు చేస్తూ తిరిగి ఈ నెల 7వ తేదీన మరో నోటం జారీ చేసింది. దీని ప్రకారం నో ఫ్లై జోన్ పరిధిని 1190 కిలోమీటర్లుగా నిర్ణయించింది. ఆ తర్వాత దీన్ని కూడా రద్దు చేసి 2 సార్లు రద్దు చేసింది. 3వసారి ఏకంగా నిన్న మరో నోటం జారీ చేసింది, నోటీస్ టు ఎయిర్మెన్ అనేది. దీని ప్రకారం కొత్త పరిధి 3240 కిలోమీటర్లుగా నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి 24 అంటే ముఖ్యంగా 3 రోజులు ఈ నోటం అనేది అమల్లో ఉంటుంది. ఈ నోటం పరిధిలో ఉన్నటువంటి 3240 కిలోమీటర్ల పరిధిలో పౌర విమానాలు కానీ షిప్పింగ్ కానీ జరగవు, యుద్ధ విమానాలు కూడా తిరగకూడదు. ఇదే నో ఫ్లై జోన్ అంటారు. సో ఈ 3 రోజుల్లో ఇండియా భారీగా పెద్ద ఎత్తున మిసైల్ టెస్ట్స్కు సంకల్పించింది. ఇందులో భాగంగానే ఈ యొక్క నో ఫ్లై జోన్ పరిధి ఉంది. ఈ నెల 22వ తేదీన ఉదయం 4:30 నుంచి 24వ తేదీ ఉదయం 8:30 మధ్యలో ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఈ మిసైల్ టెస్ట్లు అనేవి జరగవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు 2 సందేహాలు రావచ్చు. ఒకటి, అసలు ఇండియా నో ఫ్లై జోన్ను ఎందుకు ప్రకటించింది, ఎందుకు ఈ మిసైల్ టెస్టులు కండక్ట్ చేస్తుంది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న అయితే, రెండవది ఇప్పటికే 2 సార్లు నోటం జారీ చేసి 3వసారి ఎందుకు వాయిదా వేసింది, మూడో సార్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది. ఇది గనక ఒకసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా పొరుగు దేశం, ముఖ్యంగా ప్రత్యర్థి దేశంగా ఉన్నటువంటి చైనాతో ఇండియా ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడుతుంది. ముఖ్యంగా దాగుడు మూతలు వ్యవహారంలో భాగంగా చైనాకు థ్రెట్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఒక యాక్యురేటీ ఎండ్యూరసీ టెస్ట్ని నిర్వహించే క్రమంలో భాగంగానే ఇండియా యొక్క స్ట్రాటజిక్ వ్యూహాన్ని అవలంబిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇండియా అయితే దీనికి సంబంధించి ఈసారి K4SLBM ద్వారా ఈ యొక్క మిసైల్ టెస్ట్ని నిర్వహించాలని చెప్పి సంకల్పించింది. ఇదే ఇప్పుడు చైనాను అలర్ట్ చేసింది. చైనాను అలర్ట్ చేయడమే కాకుండా చైనా ఇప్పటికే దీనికి సంబంధించి ఇండియా ఎప్పుడైతే మిసైల్ టెస్ట్లను కండక్ట్ చేయాలని చెప్పి సంకల్పించిందో, నిర్ణయం తీసుకుందో, ఎప్పుడైతే ఇప్పటికే 2 నోటీసులు జారీ చేసింది, ఇది 3వ నోటిఫికేషన్. ఈ క్రమంలో చైనా ఇప్పటికే హిందూ మహాసముద్రం వైపుకు తన యొక్క రీసెర్చ్ షిప్లు కానీ స్ట్రాటజిక్ షిప్స్ కానీ ఒక 4 ప్రధానమైనటువంటి షిప్స్ను హిందూ మహాసముద్రం వైపుకు మళ్లించింది. ఇందులో భాగంగా ముఖ్యంగా 4 షిప్స్ ఉన్నాయి. ఒకటి ల్యాన్హై 101, రెండవది ల్యాన్హై 201, మూడవది షెన్హై హౌ, 4వది షియాన్ 6. ఈ 4 షిప్ని చైనా ఇప్పటికే హిందూ మహాసముద్రం వైపుకు మళ్లించింది. ఇందులో ల్యాన్హై 101 అనేది ప్రధానంగా యాక్యురసీ రీసెర్చ్ షిప్. ఇది శ్రీలంక వైపుకు దీన్ని మళ్లించే దిశగా చైనా ప్రయత్నించింది. రెండవది షియాన్ 6 కూడా ఉంది. ఇది ఒక జియోఫిజికల్ ఓషన్ రీసెర్చ్ షిప్. ఇది కూడా ఇండియా యొక్క కదలికల్ని, ఇండియా యొక్క టెస్ట్ యాక్యురసీని తెలుసుకునే క్రమంలో భాగంగా ఇండియన్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ మధ్యలో మోహరించేందుకు చైనా దీన్ని మళ్లించిన పరిస్థితి. ఇక మిగిలిన షెన్హై తర్వాత ఇతర ల్యాన్హై 201 షిప్స్ కూడా ఇదే క్రమంలో పనిచేస్తాయి. సో ఇక్కడ చైనా ఏం చేస్తుంది, ఇక్కడ చైనా ఎప్పుడైతే ఇండియా మిసైల్ టెస్ట్ని కండక్ట్ చేయాలని చెప్పి తలపెట్టిందో అప్పుడు ప్రతిసారి చైనా ఇదే పని చేస్తుంది. తన యొక్క రీసెర్చ్ షిప్స్ను ఆయా ప్రాంతాల వైపు మళ్లించి ఇండియాపై ఒక నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. సో ఈ క్రమంలోనే ఈ పరిస్థితి ఎదురైంది. అయితే ఈ చైనాకు ఇంత థ్రెట్ ఎందుకు వస్తుంది, చైనా ఎందుకు 4 షిప్లను ప్రయోగించిందంటే, వాస్తవానికి ఇండియా ఏరియంట్
నౌక ఏదైతే ఉందో దీని ప్రకారం K-15 పై దీన్ని వాస్తవానికి మిసైల్ టెస్ట్ చేయాలని ప్రయోగించింది. కానీ K-15 అనేది దీని పరిధి చాలా తక్కువ, దాదాపు 750 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సో ఇంత తక్కువ పరిధిలో ఉన్నటువంటి నౌక ద్వారా మిసైల్ టెస్ట్ చేస్తే అది చైనాకు ఒక థ్రెట్ ఇవ్వడానికి ఇండియాకు అవకాశం ఉండదని భావించి K-15 నుంచి డ్రాప్ అయి K-4 SLBM ద్వారా ఈ యొక్క మిసైల్ టెస్ట్ చేయాలని చెప్పి ఇండియా నిర్ణయించింది. సో అందుకే చైనా కూడా ఇండియా చేస్తున్నటువంటి మిసైల్ టెస్ట్ పై పెద్ద ఎత్తున సర్వేలెన్స్ పెట్టింది, పెద్ద ఎత్తున అప్రమత్తంగా ఉంది, అలర్ట్ అయ్యింది, నిఘా పెట్టింది. అందులో భాగంగానే 4 షిప్స్ ను ఇండియన్ ఓషన్, అటు పెసిఫిక్ ఓషన్ వైపు, ముఖ్యంగా శ్రీలంక, మారిషస్ దేశాల వైపు మోహరించి ఇండియా చేస్తున్నటువంటి మిసైల్ టెస్ట్ పై నిఘా పెట్టేందుకు సంకల్పించింది, నిఘా పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. సో ఈ క్రమంలోనే ముఖ్యంగా ఇప్పుడు ఇండియా ఎందుకు చేస్తుందంటే దీనికి సంబంధించిన వాదన తెలిసింది. అయితే ఇండియా ఇప్పటికే 2 సార్లు దీనికి సంబంధించినటువంటి టెస్టులు కండక్ట్ చేయడము, ఆ తర్వాత దీన్ని తిరిగి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది, ఇప్పటికే 3 సార్లు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందంటే, బై ఇష్యూయింగ్ అండ్ దెన్ విత్డ్రాయింగ్ నోటమ్స్, ఇండియా కీప్స్ అడ్వర్సరీస్ గెస్సింగ్ అబౌట్ ద యాక్చువల్ టెస్ట్ షెడ్యూల్ లొకేషన్. అంటే వాస్తవానికి ఇండియా చేస్తున్నటువంటి మిసైల్ టెస్ట్ అనేది చాలా కీలకంగా మారున్నాయి రానున్న కాలంలో. ముఖ్యంగా సముద్ర తీరంలో, సీ కోస్ట్ లో ఇండియా యొక్క న్యూక్లియర్ క్యాపబిలిటీస్ కానీ, యుద్ధ సామర్థ్యాలను కానీ పెంచుకునేందుకు ఈ మిసైల్ టెస్ట్ అనేది అత్యంత కీలకంగా మారనున్నాయి. సో ఇండియా ఎప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇండియా ఖచ్చితంగా డేట్ అండ్ టైం అనేది అనౌన్స్ చేయలేదు. 22 ఉదయం 8:30 గంటల నుంచి 24 ఉదయం 8:30 గంటల వరకు ఎప్పుడైనా చేయవచ్చని మాత్రమే చెప్పింది. ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేసింది, ఇప్పుడు 3వసారి నోటం జారీ చేసింది. సో ఎందుకు ఈ వాయిదాలు, ఎందుకు అనేది తెలుసుకుంటే, వాస్తవానికి చైనా చాలా అప్రమత్తంగా ఉంది. చైనా ఇండియా యొక్క కదలికలపై నిఘా పెట్టినందున ప్రతిదీ దేశానికి ఇండియా ఎప్పుడు యాక్చువల్ టెస్ట్ చేస్తుంది, ఖచ్చితమైన లొకేషన్ ఎక్కడ, ఏ లొకేషన్ లో ఇండియా ఈ మిసైల్ టెస్ట్ ను కండక్ట్ చేస్తుంది అనేది శత్రు దేశానికి, ముఖ్యంగా చైనా పసిగట్టడానికి వీలు లేకుండా దాగుడు మూతల ఆట ఆడుతోంది ఇండియా. అందులో భాగంగానే ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేసింది. ఇప్పుడు 3వసారి తిరిగి నోటం జారీ చేయడమే కాకుండా 3240 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్ ను ప్రకటించింది. K-4 SLBM ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియా యొక్క సముద్ర తీరంపై న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ను పెంచడానికి ఉపయోగించే మిసైల్ టెస్ట్ ని నిర్వహించడానికి ఇండియా సంకల్పించింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రత్యర్థి దేశాలు, ముఖ్యంగా శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్లకు తెలియకుండా ఉండేందుకు, యాక్యురసీ మెయింటైన్ చేసేందుకు, ఎండ్యూరసీ ఆఫ్ ద టెస్ట్ మెయింటైన్ చేసేందుకు, ముఖ్యంగా ఈ లొకేషన్ అనేది ఖచ్చితంగా ఎప్పుడనేది పసిగట్టగా ఉండే క్రమంలో భాగంగానే ఇండియా ఇటువంటి స్ట్రాటజిక్ ప్రయత్నాలు చేస్తోంది.